ఏమమ్మా వల్లి అసలు ఏం చేస్తున్నావు? నువ్వు వంటగదిలో ఇది చేస్తున్నావేంటి? అసలు వీళ్ళంతా ఏరి అని అడిగేసరికి ఏమో మామయ్య ఆకలేస్తుందని వండుకుంటున్నాను అని అనేసరికి నువ్వు ముందు పద అని చెప్పేసి రామరాజు అయితే వల్లిని దగ్గరుండి తీసుకుని కుర్చీ మీద కూర్చోబెడుతూ ఉంటాడు. బుజ్జమ్మ, నర్మదా, ప్రేమ ఎక్కడున్నారు మీరు అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. ఇక అందరూ అయితే ఒక్కసారిగా వచ్చి నిలబడుతూ ఉంటారు. ఏమైందండి అని అనేసరికి ఎందుకు అలా కేకలు వేస్తున్నారు అని అనేసరికి వల్లి కడుపుతోటి ఉంది, తనకి ఆకలిస్తే తనే తినాలా? ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, తనకి ఏం కావాలో ఏం ఇవ్వాలో అన్నీ చూసుకోవడం తెలియదా? అన్నీ తనే వండుకొని తినాలా అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. అలా అనేసరికి నీకు ఏమైనా బుర్ర బుద్ధి ఉందటే, నన్ను పిల్లాలి కదా, నువ్వు వండుకోవడం ఏంటి అని వేదవతి అంటూ ఉంటుంది. నర్మదా, ప్రేమ అలా చూస్తూ ఉంటారు. అయినా నన్ను పిలిస్తే నేను వండి పెడతాను కదా అని అనేసరికి వేదవతి అయితే వేదవతి వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అత్తయ్య గారండి, మిమ్మల్ని పిలిచానండి, నర్మదా, ప్రేమ వాళ్ళని కూడా పిలిచాను. ఎవరిని పిలిచినా మీరు ఎవరూ పలకలేదు, అందుకే నేను వండుకోవడానికి రెడీ అయ్యాను. మీరు అసలే ముగ్గులు వేసుకొని ముచ్చట్లు పెట్టుకుని చాలా హ్యాపీస్లో ఉన్నారు కదా, ఆ హ్యాపీస్లో నేను ఎంత పిలిచినా మీకు వినబడలేదండి. చాలాసేపు పిలిచి విసుక్కుపోయే నేను వంటగదిలోకి వెళ్ళాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. ఆ మాట వినగానే రామరాజు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు వేదవతి, నర్మదా వాళ్ళ వైపు. అందుకే నాకు బాగా ఆకలేస్తుందని ఆ పని చేశాను అని అనేసరికి ఇక వేదవతి అయితే ప్రేమ వైపు చూస్తూ ఉంటారు. ఎవరే తిరుపతి బెల్ల తీసుకురారా అని చెప్పేసి బెల్ల తీసుకొని వల్లికి ఇస్తూ ఉంటాడు. నీకు ఇప్పటి నుంచి ఏం కావాలన్నా బెల్ల కొట్టు అడుగు, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి పెడతారు, అర్థమైందా అని వేదవతి నర్మదా, ప్రేమ వాళ్ళ గురించి వల్లికి చెప్తూ ఉంటాడు. సరేనండి అని అనేసరికి ఇక వల్లి ఏం కావాలమ్మా నీకు అని చెప్పేసి అంటూ ఉంటారు. అత్తయ్య గారండి, ముందు ఒకసారి మీరు వంటగదికి వెళ్ళండి, నేను తర్వాత చెప్తాను అని వల్లి అంటూ ఉంటుంది. ఏమమ్మా అని అనేసరికి అదేనండి, మీరు వంటగదికి వెళ్తే నేను చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి. సరే అని వాళ్ళు వంటగదికి వెళ్తూ ఉంటారు. అలా వంటగదికి వెళ్ళగానే బెల్ల కొడుతూ ఉంటుంది వల్లి అలా బెల్ల కొట్టగానే వేదవతి అయితే స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చి ఏమైంది, ఏం కావాలి నీకు అని చెప్పేసి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అలా పరిగెట్టుకుంటూ వచ్చేసరికి వల్లి అయితే బాగా ఆకలేస్తుంది అత్తయ్య, నాకు టిఫిన్ కావాలి అని అనేసరికి మేము తొలి ఇక్కడే ఉన్నాం కదే, అప్పుడు చెప్పకుండా అని అనేసరికి బెల్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం అని అనేసరికి సరిపోయింది అని నర్మదా, ప్రేమ అనుకుంటూ ఉంటారు. వేదవతి అయితే కోపంగా బెల్లతో కాదు నార్మల్గా